ఆ ఇంటికి ఏ సంబంధం లేదు. ఆ ఇంటి పేరు కూడా ఈ బిడ్డకు పెట్టద్దు. స్వర్ణ, ఎందుకే అంత ఆవేశపడతావు? అమ్మాయికి పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. మీరంతా బయటికి వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. వెళ్ళండమ్మా. సిస్టర్, త్వరగా రెడీ చేయి. ఓకే. ఏమిటో అది థియేటర్లోకి వెళ్తూ చాలా బాధపడుతూ ఎన్నో అప్పగింతలు చెప్పి మరీ వెళ్ళింది. నాకెందుకు భయంగా ఉందండి. స్వర్ణ వీడి మీద కోపంగా ఉంది, అందుకే అలా అంది. నువ్వే భయపడితే ఇక్కడ ఎవరు ధైర్యంగా ఉండగలుగుతారు మంగా? తాతయ్య, స్వర్ణకేం కాదుగా? స్వర్ణకేం చేయాలి? వెళ్ళరా, వెళ్ళి ఆ హారతి కాళ్ళు పట్టుకో, అప్పుడు నమ్ముతుంది. అమ్మమ్మ గారు, లేకపోతే ఏమిటే? ఇప్పుడు నన్ను స్వర్ణ నమ్మలేదు అని ఏడుస్తాడు. అది బావా బావా అని వెంపర్లాడినప్పుడు చి పోవే అని చేదరించుకున్నాడు. దాని కొంగు పట్టుకొని బొబ్బిల్ దాకా వెళ్ళాడు. మారాను మారాను అంటూ చాలాసార్లు ఏమార్చాడు. దాని నమ్మకం పోగొట్టుకుని బతుకు నాశనం చేసుకుని ఇప్పుడు ఇలా ఏడవటం ఎందుకు? వీడు చేసిన మొదలష్ట పనుల వల్ల దానికే కాదు నాకు ఒక దశలో నమ్మకం పోయింది. నమ్మడం లేదని ఏడవటం కాదురా, నమ్మకం కలిగేలా దాన్ని వేడుకో. అమ్మా కాస్త సైలెంట్ గా ఉండండి, లోపల ఆపరేషన్ జరుగుతుంది కదా. చాలా నా హాస్పిటల్ నన్నెవరంటారు అన్నావు, ఇప్పుడు అనిపించుకున్నావు. చాలండి. డాక్టర్, ఆపరేషన్ పూర్తయిందా? తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా? సారీ అండి, మా ప్రయత్నం మేం చేశాం, కానీ ఎవరిని రక్షించలేకపోయాం. తల్లి బిడ్డ ఇద్దరూ ఇక లేరు. స్వర్ణ, స్వర్ణ, ఎంత పని చేశావే? ఏమండి? అలా జరగడానికి వీల్లేదు. నా వంశంకును రాలిపోవడానికి వీల్లేదు. నా కూతురి తొలి కాన్పు. ఇలాంటి అశుభవార్త మేము వెళ్ళాం. నా బిడ్డని దాని బిడ్డని ఎలాగైనా బతికించండి. చెయ్యాల్సిన ప్రయత్నం అంతా చేశాం, కానీ చేజారిపోయారు. ఇక మా చేతుల్లో ఏమీ లేదు.
కావాలంటే నా ప్రాణాలు నా స్వర్ణకు పోసి బతికించండి. ఎలాగైనా నా స్వర్ణ బతకాలి, బతికి తీరాలి డాక్టర్. ఇప్పుడు ఏడ్చేం ప్రయోజనంరా? అది శపించిపోయింది. నీ బతుకుని నిరర్థకం చేసిపోయిందిరా. ఛీ, పోరా పో, పోరా. నీ ముఖం నాకు చూపించు, పాతలకి. అమ్మమ్మ గారు, నువ్వెందుకమ్మా ఆవిడ్ని కంట్రోల్ చేస్తావు? నా కూతురు లోకం విడిచి వెళ్ళడానికి కారణమైన వాణ్ణి అవతలికి మాత్రమే పొమ్మంటుంది. అనని, మనకి సంబంధించిన విషయం కాదు అనని. మామయ్య గారు, నిజంగా నేను ఏ పాపం ఎరుగను మామయ్య గారు. డాక్టర్, ఏమైంది? స్వర్ణ గారు బెడ్ క్లీన్ చేస్తుంటే ఈ లెటర్ దొరికింది. ఏదమ్మాయి ఇలా ఇవ్వు. ఏముంది రామచంద్రయ్య అందులో? నా కూతురు కన్ను మూస్తూ మూస్తూ ఇచ్చి వెళ్ళిన కానుక ఇది. చదువుకోండి, మీరే చదువుకుని పొంగిపోండి. నేను గాని నా బిడ్డ గాని మరణిస్తే మా చావుకి కారణం సాకేత్. అతను హంతకుడు. నన్ను వేధించాడు, బాధించాడు. ఇట్లు స్వర్ణ. రేయ్! దుర్మార్గుడా, చూడ్రా, చూడ్రా, నీ భార్యకి నీ మీద ఎంత గొప్ప అభిప్రాయం ఉందో చూడ్రా. అది చివరి క్షణంలో కూడా నిన్ను మన్నించలేదురా. నువ్వు హంతకుడివేరా, హంతకుడివేరా. వాళ్ళ చావుకి నువ్వే కారణం అంది. ఇంత ఘాతకానికి తెగబడిన తర్వాత అది నిన్ను క్షమించదలుచుకోలేదు. అందుకే ఇలా శపించి వెళ్ళింది. చెప్పించడం కాదే, ఉన్నవాళ్ళు తిమ్మిని బమ్మిని చేసి సాక్ష్యాలు తారుమారు చేస్తారని తిరుగులేని మరణ వాంగ్మూలం రాసిచ్చి వెళ్ళింది. మనల్ని హెచ్చరించి వెళ్ళింది. వదలను, ఈ నరరూప రాక్షసుణ్ణి వదలను. ఉరికమ్మం ఎక్కించి తీరతాని హంతకుణ్ణి. నో, కాదు, నేను హంతకుణ్ణి కాను. నన్ను నమ్మండి, నేను హంతకుణ్ణి కాను. నో. రేయ్ సాకేత్, రేయ్ ఏమైందిరా? ఎందుకలా అరిచావు? స్వర్ణకేం కాలేదుగా? ఏంట్రా కలేవన కన్నావా? రేయ్, తనకు ఆపరేషన్ జరుగుతుంది. ఇంతవరకు ఎవరు బయటికి రాలేదుగా. తనకేం కాదుగా అన్నయ్య. రేయ్, నీ బాధ నాకు అర్థమైందిరా. తను నిన్ను శాశ్వతంగా దూరం చేసుకోదురా. మిమ్మల్ని కలపడానికి మీ మధ్యకి బిడ్డ రాబోతున్నాడు. వాడే మిమ్మల్ని కలుపుతాడు. చెడుగా ఆలోచించి ఉలికి పడకు. ఉలికిపాటు పిరికివాణ్ణి చేస్తుంది. పిరికితనం ఆలోచనల్ని చంపేస్తుందిరా. నీ మార్పుకి ఫలితం లేకపోతే మార్పు అనేదే జరుగుండదు. బాధపడ్డం కాదురా, తను కోలుకున్నాక నీ గుండె బరువు తగ్గించుకో. తప్పకుండా మన్నిస్తుంది. ఈగోలు వదిలే. ఈక్వల్గా ఫీల్ అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నీ భార్య దగ్గర నువ్వు ఏ విషయంలోనూ ఫీల్ అవ్వకు, ఓకే?
కంగ్రాట్స్ అండి, మగపిల్లాడు పుట్టాడు. చూసావా మంగ, నేను చెప్పాను కదా ఏమీ కాదని. మంగ, నేను ముత్తాతనయ్యాను, నువ్వు ముత్తావు అయ్యావు. అరే సాకేత్, కంగ్రాట్స్ రా, నువ్వు తండ్రి అయ్యావురా. ఏమండి, వంశోద్ధారకుడు పుట్టాడండి. ఈ అమ్మాయి ఇలా రా. రామ్మా, ఇదిగో ఇది తీసుకో. శుభవార్త చెప్పావుగా, తీసుకో. ఏడి నా మునిమనుడు, వాడిని చూడగానే వాడికి 1 కోటి ముద్దులు ఇవ్వాలి, నా మనవరాలికి కూడా 1 కోటి ముద్దులు ఇవ్వాలి. ఎక్కడా మంగ, మరీ అన్ని అయితే వాడికి ఊపిరాడదే. ఘనంగా ఉండొచ్చు గాని మరీ ఇంత ఘనంగా అంటే. చాలండి, ముందు పిల్లల్ని చూద్దాం. పదండి. ఎక్కడ వాళ్ళు? ఆగండి అమ్మా, వాళ్ళని ఇప్పుడే చూడడం కుదరదు. ఎందుకు చూడకూడదు? ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు కానీ పిల్లాడి ఆరోగ్యం నిలకడగా లేదు. ఐసీయూలో ఇంకుబేటర్లో పెట్టారు. స్వర్ణగారి పరిస్థితి బాగోలేదు, తనను కూడా ఐసీయూలో ఉంచారు. ఏదైనా 24 గంటలు గడిస్తే గానీ కండిషన్ తెలియదు. ఇలా రా నువ్వు. ఉంగరం ఇటివో. నువ్వు గుడ్ న్యూస్ చెప్పావని ఈ ఉంగరం ఇచ్చాను. ఇలా అని ముందెందుకు చెప్పలేదు? 24 గంటల తర్వాత అని చెప్పిన పిచ్చి వార్తకి ఇచ్చిన బహుమానం. వెళ్ళా. ఏంటి మంగ ఇది? నేను ఇంతే. లేకపోతే కంగ్రాట్స్ అనగానే మనవడు పుట్టాడనగానే నేనెంత పొంగిపోయానండి. మళ్ళీ 24 గంటలు ఆగాలనేసరికి కుంగిపోయాను. వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? పరిస్థితి చెప్పింది, దానికి ఆ అమ్మాయి చంప పగలగొడితే ఎలా? ముందే ఇలా అని చెప్పుంటే అంత ఎత్తుకెళ్లేదాన్ని కాదుగా, ఇలా బోర్ల పడేవాళ్ళం కాదుగా. డాక్టర్, తల్లి బిడ్డకి ఎలా ఉంది? పిల్లాడికి జాండీస్ ఉన్నాయమ్మా, తన స్పృహలో లేదు. ఆపరేషన్ అయిన తర్వాత సడేషన్ ఇచ్చాం. ఇద్దరి పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంది. స్పృహ వచ్చాక మేం పిలుస్తాం. అంతవరకు మీరెవరూ తన్ని డిస్టర్బ్ చేయొద్దు. తనెప్పుడు స్పృహలోకి వస్తుందో తెలీదు. మీరంతా ఇక్కడ ఉండకూడదు, ఇంటికి వెళ్ళండి. స్పృహ వచ్చాక నేను మీకు ఫోన్ చేస్తాను. డాక్టర్, మేము ఒకసారి చూసెళ్తామండి. కుదరదండి, మేం కండిషన్ చూసి చెప్పేదాకా ఎవరూ చూసే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడుంటే మీ ప్రయత్నాలు మీరు చేస్తారు, అది తనకే ప్రమాదం. దయచేసి వెళ్ళండి. ఎవరైనా ఒకళ్ళు అటెండెంట్గా ఉంటే సరిపోతుంది. మీరంతా వెళ్ళండి, నేనుంటాను. ఏంటి, నువ్వుంటావా? నువ్వుంటే నీకు ఇంకో అటెండెంట్ ఉండాలి కదా. అమ్మమ్మ గారు, నేను స్వర్ణ దగ్గర ఉంటాను, మీరందరూ వెళ్ళండి. ఎందుకు? నేనుంటానులే గ్రాని. ఏంటి నువ్వుంటావా? నువ్విప్పుడు కనబడితే తను కంట్రోల్ తప్పుతుంది. నువ్వు కాస్త స్వర్ణ మనసు కుదిరిపడ్డాక కనపడు. సీత, నువ్వు ఒక పని చేయి.
నువ్వు అత్తయ్య గారిని మావయ్య గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. నువ్వు వచ్చేదాకా ఇక్కడ ఉంటాను. నువ్వు వచ్చాక నేను అమ్మమ్మ గారు, నేను స్వర్ణ దగ్గర ఉంటాను, మీరందరూ వెళ్ళండి. ఎందుకు? నేనుంటానులే గ్రాని. ఏంటి నువ్వుంటావా? నువ్విప్పుడు కనబడితే తను కంట్రోల్ తప్పుతుంది. నువ్వు కాస్త స్వర్ణ మనసు కుదిరిపడ్డాక కనపడు. సీత, నువ్వు ఒక పంచే. నువ్వు అత్తయ్య గారిని మావయ్య గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. నువ్వు వచ్చేదాకా ఇక్కడ ఉంటాను. నువ్వు వచ్చాక నేను ఇంటికి వెళ్తాను. అలాగే, పదండమ్మా. కాసేపు ఉండి చూసి వెళ్తాం. ఎంతసేపు అని ఉంటారమ్మా? ఇప్పుడు ఇంకాసేపట్లోనూ స్పృహలోకి వచ్చేలా ఉంటే ఎప్పుడు స్పృహలోకి వస్తుందో చెప్పలేమని డాక్టర్ గారు ఎందుకు చెప్తారు? పదండి వెళ్దాం. పదమంగా పద. పదరా. మీరెళ్ళండి, నేను అన్నయ్య ఉంటాం. సాకేత్, వద్దు. నువ్వేమాత్రం ఆరాటపడినా అది స్వర్ణని ప్రమాదంలో పడేస్తుంది. వీళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళు. రేయ్, ఇప్పటికైనా కాస్త మాట వినటం నేర్చుకో. రఘు, జాగ్రత్త. నాకేమైంది? నన్ను జాగ్రత్త అంటున్నావు? నువ్వు కాదు, స్వర్ణ జాగ్రత్త అని. ఆ విషయంలో డాక్టర్లు జాగ్రత్తగానే ఉంటారులే. ముందు నువ్వు వెళ్ళు. మగా పద. రామ్మా. పదరా. రా. పద. నేను తెస్తాలే, పద. సావిత్రక్క వాళ్ళ ఇంట్లో ఏదో సందడిగా ఉన్నట్టుంది. చూస్తే పోలే. ఏమండి, తాళాలు ఇవ్వండి. సావిత్రక్క, సావిత్రక్క, ఏంటి హడావిడిగా స్వర్ణను ఎక్కడికో తీసుకెళ్లారు? ఎక్కడికి? వెళ్ళేటప్పుడు అడగకూడదని ఆగాను. అప్పుడు అది అలా మెలికలు తిరిగిపోయిందేంటి? ఏమైంది? విపరీతమైన నొప్పులు వస్తే తీసుకెళ్ళావమ్మా. ఏం నొప్పులక్క? ఏం నొప్పులేంటి? పురిటి నొప్పులు. అయ్యో రామా, పిండం అత్తారింట్లోనే హరి ఎందన్నారు? మళ్ళీ పురుటి నొప్పులు అంటావేంటి? నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? అవును, ఇప్పుడు ఎలా ఉంది? అసలు దానికి ఏమైంది? ఇలా తలుపు చప్పుడవగానే వాలి ఆరాలు తీసేదానివి. నువ్వు పిచ్చిదానివని ఎవరనుకుంటారు పిన్ని? నీకు అబద్ధం ఎందుకు చెప్తాం? అమ్మ చెప్పేది కరెక్టే. కరెక్ట్ ఏంటి సీత? మళ్ళీ పురుటి నొప్పులేంటి? అది నొప్పులు పడింది నిజం. పండంటి మగబిడ్డని కన్నది నిజం. నొప్పులేంటక్క అని నువ్వు మరీ అంత బుగ్గలు నొక్కుకోవాల్సిన పనేం లేదు. నీ కడుపుబ్బరానికి మంచి వాము లాంటి వార్త దొరికింది కదా, ఇక వెళ్ళు. ఇళ్ళు తిరిగి టమకేసి నోరు బారెడు తెరుచుకొని చెప్పిరా, వెళ్ళు. ఎందుకే? నేనేం అడిగానని నువ్వు అలా అంటున్నావు? ఇరుగు పొరుగు అన్నాక ఏవో అరుపులు కేకలు వినిపిస్తే తల బయటికి పెట్టమా, చెవులకు పని పెట్టమా? నీ కడుపుబ్బరానికి మంచి వాము లాంటి వార్త దొరికింది కదా, ఇక వెళ్ళు. ఇళ్ళు తిరిగి టమకేసి నోరు బారెడు తెరుచుకొని చెప్పిరా, వెళ్ళు. ఎందుకే? నేనేం అడిగానని నువ్వు అలా అంటున్నావు? ఇరుగు పొరుగు అన్నాక ఏవో అరుపులు కేకలు వినిపిస్తే తల బయటికి పెట్టమా, చెవులకు పని పెట్టమా? మీరు మాట బయటికి పక్కకుండా చూసుకోవాలి గాని వినడం తప్పంటూ నన్నంటావేంటి? విన్నావుగా, వెళ్ళు. నానా హైరానా పడి వచ్చాం. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండను. వెళ్ళమ్మా. అన్నయ్య గారు, మనసులో ఒక ఆలోచన వచ్చిన తర్వాత అది తీర్చుకోకుండా నేను అస్సలు ఉండలేను. ఆ పురిటి సంగతి ఏదో కాస్త చెప్పొచ్చు కదా. ఏం చెప్పమంటావు? ఏం చెప్పమంటావు? గబ్బిళ్ళంలా వేలాడకపోతే వెళ్ళొచ్చుగా. అది కాదు సీత, ఆల్రెడీ పిల్లాడు పోయాడు అంటున్నారు, మళ్ళీ పురుడు అంటున్నారు. అదే కొంచెం కన్ఫ్యూజ్డ్ గా ఉంది. నువ్వు అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేముంది? అయినా మా ఇంటి విషయాలు నీకెందుకు? వెళ్ళిక్కడి నుంచి. చూడు సీత, చెప్పేది విచిత్రంగా ఉంటే నేను అడగనా ఏంటి? చూడు సావిత్రక్క, మీరంతా చెప్పేది వింటుంటే నాకు విచిత్రంగా ఉంది.
మసిపూసి మారేడికాయ చేయకుండా అసలు విషయం చెప్పొచ్చు కదా. మారేడికాయ లేదు, నేరేడికాయ లేదు, వెళ్ళవే. అసలు విషయం దాచి తల్లి కూతుళ్ళు ఇన్ని దబాయింపులు దబాయిస్తున్నారంటే అసలు జరిగింది వేరేదో ఉందనిపిస్తోంది. దాచుకోండమ్మా, దాచుకోండి. ఈవేళ కాకపోతే రేపు తెలీదా ఏమిటి? ఏదో పక్కింటి వాళ్ళు మా సావిత్రక్క కదా అని చెప్పి అడగడానికి వచ్చాను. ఏదో చిన్న అభిమానంతో అడిగాను అంతే. నీది అభిమానం కాదు, ఆరాటం. నిజంగా అభిమానం ఉన్నవాళ్ళు ఇలా వాకిట్లో ఉండగానే పక్షుల్లా వాలరు.